నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. ఎయిడ్స్ పై అవగాహనతోనే నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ఎయిడ్స్ పై అవగాహన నివారణ దినోత్సవం సందర్భంగా రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ హాజరై ఈ రెడ్ రన్ వాక్థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ఎయిడ్స్ నివారణపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే కళాజాత ద్వారా పాటలు ఆలపించి అవగాహన కల్పిస్తూ ఈ రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు, డాక్టర్ అశోక్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ కమల్ హాసన్, డాక్టర్ శ్రీతేజ, ఆర్టీ సెంటర్ వైద్యాధికారులు, ఇతర సంబంధిత వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓలు, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ 4వ రోజు. సో ఈరోజు ఎయిడ్స్ ప్రొటెక్షన్ గురించి, ఎయిడ్స్ ఎంత నిర్మూలించాలి దీని గురించి ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. మా డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ, మెడికల్ సూపరింటెండెంట్ తరఫున, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తరఫున చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎయిడ్స్ ముఖ్యంగా ఒక ఇన్క్యూరబుల్ డిజీజ్. సో ఎయిడ్స్ అంటే ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ చెప్తాం. ఓకే, దీని కారణం ఏమంటే హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఇది 4-5 రకాలుగా మాకు హ్యూమన్కి వస్తాయి. ఒకటి అన్ప్రొటెక్టెడ్ సెక్స్, తర్వాత సిరింజ్, తర్వాత బార్బర్ షాప్లో పోతారు, కొత్త అది బ్లడ్ తీసుకోకుండా ఏదైనా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఉంటే అక్కడి నుంచి, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సో ఇలాంటి 4-5 రకాలుగా అది ఉన్నాయి. సో దీని గురించి చర్చించాలి. తర్వాత దీని గురించి అవగాహన వస్తే తర్వాత మా మెడికల్ కాలేజ్లో, హాస్పిటల్లో ఇవన్నీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, తర్వాత ప్రోటోకాల్ వాడితే ఈ ఎయిడ్స్ నుంచి మనం అది మాకు మొత్తం క్లీన్ అయిపోతాయి సొసైటీ కూడా. సో కొంతమందికి ఉన్నాయి, మా జిల్లాలో కూడా దాదాపుగా 1000 మందికి ఉన్నాయి. సో దీనికోసం కూడా ఏఆర్టీ ట్రీట్మెంట్ జీజీహెచ్లో ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ప్రోటోకాల్ ప్రకారం నడుస్తూ ఉంది. మా డిపిఆర్ఓ సైడ్ నుంచి కళాజాత్ర వాళ్ళు కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేవిధంగా డిపిఆర్ఓ సైడ్ నుంచి అందరికీ పెన్షన్ కూడా మనం వెంటనే ఇస్తున్నాం. సో అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉన్నాం. మా డిపార్ట్మెంట్, మా మొబిలైజేషన్ టీం మొత్తం సిద్ధంగా ఉన్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ.